చాలా సింపుల్ గా కుట్టుకుండే స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి స్లీవ్ మొత్తం అతికించేసుకున్న తర్వాత లైనింగ్ అతికించేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని గోట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పైపింగ్ అయితే పెట్టట్లేదు, నార్మల్ గా థ్రెడ్ అయితే అసలు పెట్టట్లేదండి. నార్మల్ గా గోట్ అయితే వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత 1 ఇంచు ఇట్లా గ్యాప్ ఉంచేసుకొని, లేదంటే 1.5 ఇంచు గ్యాప్ అయినా తీసుకోవచ్చు. సో ఇట్లా ఈ విధంగా గ్యాప్ తీసేసుకున్న తర్వాత ఒక సమోసా షేప్లలో అంటే కోన్ షేప్లలో, నేనైతే కోన్ షేప్లలో సమోసా షేప్ లో అయినా కానీ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కోన్ షేప్లలో ఈ విధంగా కుట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒకటి బాక్స్ షేప్ లో క్లాత్ అనేది కట్ చేసుకొని ఆపోజిట్ క్లాత్ ఈ విధంగా కోన్ షేప్ లో అయితే కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేశాను. ఇప్పుడు ఈ పీసులు అనేవి బయట కనిపించకుండా ఇట్లా లైనింగ్ ఇట్లా హ్యాండ్ ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటే మనకి ఇట్లా అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ అనేది ఇటు సైడ్ కు, ఒక కోన్ షేప్ అనేది ఇటు సైడ్ కు, అంటే ఆపోజిట్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి. ఇక్కడ మీరు పూసలు ఏం పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే పూసలు అయితే ఏం పెట్టట్లేదు. ఈ విధంగా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వచ్చేలాగా ఈ విధంగా కుట్టి అయితే వేసేసుకున్నాం అనుకోండి. చేతను కుట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకుంటే మనకు ఫైనల్ అయితే హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఉంది.